అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను రాయలసీమకైతే బయలుదేరి వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య, మా తోడుకోడలు, మా అక్కగారు వీళ్ళందరూ ఉన్నారండి నాతో పాటు. వాళ్ళందరూ కబుర్లు ఆడుకుంటూ పక్కన మంచాల మీద వేసుకొని కూర్చున్నారు. మా ఇంటి ముందు గుమ్మం చూడండి ఎంత భారీగా పెద్దగా ఉందో. నేనైతే కనుక ప్రశాంతంగా ఒక చాప వేసుకొని కింద హాసిల్ అంటాం మేము, వేసుకొని శుభ్రంగా అన్నీ తెచ్చి పెట్టారు మా తోడుకోడలు. నాకు అయితే కనుక నేను ఇలా తెచ్చి పెడితే కనుక శుభ్రంగా కూర్చొని ఇలాంటివన్నీ నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. నాతో పాటు మా తోడుకోడలు కూడా సహాయం చేస్తున్నారు నాకు. ఇక్కడైతే కనుక చికెన్ బిర్యానీ చేద్దాము అని చెప్పారు. అంటే కనుక నేను మా తోడుకోడలతో చెప్పాను, నువ్వు చెయ్యమ్మా అని చెప్పాను. అంటే తను అన్నారు, లేదక్క మీరు చెయ్యండి, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా, మీ టేస్ట్ వేరు నా టేస్ట్ వేరు వస్తుంది, మీరు చెయ్యండి, మీరు ఎలా వండుతారో నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, మీ చేతులతో మీరు చేయండి అంటే సరే అయితే ఇంకా మొత్తం తెచ్చి పెట్టు నా ఎదురుగా అని చెప్పాను. నాకు ఏమేమి అవసరమో అన్నీ మా తోడుకోడలు తెచ్చి నా ఎదురుగా పెట్టారండి. మా ఇంటి ముందు మంచి గాలి రానికే ఒక పెద్ద చెట్టు ఉంది, కానిగ చెట్టు. ఆ కానిగ చెట్టు నీడకైతే కనుక మేము ఇక్కడ కూర్చున్నాం కొద్ది సైడ్కి. అయితే కనుక తెచ్చి మొత్తానికి పెట్టేశారు. ఇంకా పిల్లలు ఒక పక్కన ఆడేసుకుంటున్నారు, ఒక పక్కన అయితే కనుక మేము తోడుకోడల్లో కూర్చొని మొత్తానికైతే వంట అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అయితే ఆనియన్ అయితే కనుక చిన్న స్మాల్ ఆనియన్ తెచ్చి పెట్టేస్తాను, అన్ని తొక్కలు తీసేస్తాయి, నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం మనకి ఏమేమి కావాలనో అవన్నీ నేను ప్రాసెస్లోకి దిగిపోయాను. ఇంకా మొత్తానికి ఒక పక్కన ఆనియన్ కటింగ్ చేసి పెట్టాను, ఒక పక్కన మాత్రం పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగేసి అవి కూడా ఒకటిలో రెండు చిన్న చిన్న ముక్కల్లాగా నేను కటింగ్ చేసి అయితే ఇంకా ఇక్కడ పెట్టుకుంటున్నాను. మొత్తం సామాన్లు అయితే ఇంకా నా దగ్గరే ఉన్నాయి. బిర్యానీకి ఏమేమి కావాలనో ఎలా చేయాలనో అనేది నేను చూపిస్తున్నాను. మా తోడుకోడలు అయితే ఇంకా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా అక్క చేసిన బిర్యానీ ఎప్పుడైనా కానీ సరే నేను యూట్యూబ్లోనే చూశాను, లైవ్లో చూశాను, ఇక్కడ డైరెక్ట్గా అయితే చూడలేదు, ఇప్పుడు నేను చూస్తున్నాను అనేసి కబుర్లు ఆడుతుంది మా తోడుకోడలు అయితే కనుక నాతో. అయితే కనుక తనకు కొన్ని పనులు అయితే చెప్పాను నాకు సాయం చేయనేసి, తను నాకు సాయం చేస్తున్నారు. ఇక్కడైతే కనుక నేను కర్రలపై అయితే కనుక వెలిగించేస్తున్నానండి. కర్రలపై మీద బిర్యానీ అంటే కనుక మరి అంత మజా అంటారా, వావ్ ఎంత బాగుంటుందో, కమ్మగా ఉంటుంది తెలుసా. అందుకనేసి నేను ఇక్కడ బయట అయితే ఇంకా కర్రలపై స్టార్ట్ చేసేసాను. అయితే ఇంకా కర్రలపై అయితే ఇంకా మాకు ఆ రోజు వర్షం వచ్చేసింది. వర్షానికి మొత్తం కర్రలన్నీ నానిపోయినాయి. మా రాయలసీమలో కట్టలు అంటారు, కట్టలు, ఆ కట్టెలు అయితే ఇంకా నేను ఇక్కడ వెలిగిస్తున్నానండి. అయితే ఇంకా ఇక్కడ అగ్గిపెట్ట కూడా నానిపోయి ఉంది. కానిగాకులు రాలే కదా, ఆ కానిగాకులు పెట్టేసి ఆ కానిగాకుల ద్వారా నేను ఇక్కడ వెలిగిస్తున్నాను మంట. అయితే ఇంకా ఒకటికి 2 సార్లు వెలిగిస్తే కానీ నాకు అక్కడ వెలగలేదు మంట అనేది. నేను 20-30 సంవత్సరాల తర్వాత కర్రలపై దగ్గర కూర్చున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చిన్నతనంలో మా అమ్మ ఇలాగే కుకింగ్ చేసేటోళ్ళు, నేను కూడా ఇంకా ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మా తోటకూడలు అయితే ఇంకా ఎసురు అయితే ఇంకా తెచ్చి పెట్టేశారు ఒక పెద్ద తెపాలలో. నేను ఇంకా సరిపోయినట్టుగా ఇందులో అయితే ఇంకా నేను వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేసాను, ఉప్పు వేసిన తర్వాత మిర్చి వేసాను, లవంగాలు వేసాను, ఇలాచి వేసాను. ఇప్పుడు అయితే ఇంకా మరి టేస్ట్కి సరిపోయినట్టు ఉప్పు కూడా వేసేసాను, ఇలాచి అన్నీ వేసేసాను కదా. ఇంకా ప్లేట్ మూసేసేసి వదిలేసాను ఎసురు రావాలనేసి. ఇక్కడైతే పల్లెటూరులో మేము గరం మసాలా కోసం వీధంతా తిరిగాము, ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులలో తిరిగినా కానీ సరే మనకు కావాల్సిన మసాలాలు అయితే ఇక్కడ నాకు దొరకలేదు. కొన్ని మసాలాలు ప్యాకెట్లు ఉంటాయి కదా, కొద్దిగా ఉన్నాయి, చాలా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా కొన్ని ఉన్నాయి. అన్నీ మేము అనుకునే సామాన్లు అయితే అక్కడ ఏం దొరకలేదు గరం మసాలాలు. ఇక్కడ వాటర్ కూడా మన కొలాయికి వస్తుంది కదా, అందుకనేసి బయట కూర్చొని మా తోడుకోడలు అయితే ఇంకొక టబ్బులో వాటర్ పట్టుకుంటున్నారు పైపు ద్వారా. అక్కడనే కూర్చొని వాష్ చేస్తున్నారు. అంటే ఇంకా బియ్యం అయితే బాగా కడుగుతున్నారు తను. ఇక్కడైతే కర్రలపోయి అంటే ఇంకా ఆరిపోయింది. నేనైతే ఇంకా మళ్ళీ ఒక గట్టం తీసుకొని ఊదుతున్నాను అనమాట. అంటే మేము పూక్ని అంటాము. అయితే ఇంకా ఊదుతున్నాను, మంట అయితే బాగా వచ్చేస్తుంది. ఇక్కడైతే చికెన్లో వాటర్ వేసి శుభ్రంగా కొలాయి వాటర్ కదా బోల్డ్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ బియ్యం కడిగేసింది మా తోడుకోడలు. ఇక్కడ ఎసుర్లు అయితే ఇంకా నేను రైస్ అయితే వేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టాను. ఆలోపు బాగా మంటకి మంచి ఎసురు వచ్చేసింది. ఇంకా అయితే ఇంకా వీళ్ళందరూ మంచి ఆకలి మీద అయితే కనుక ఉన్నారండి. ఇక్కడైతే కనుక నాకు టైం అయితే కనుక 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎప్పుడు అవుతుందో ఏటో, బిర్యానీ ఎప్పుడు చేస్తారో పిన్ని ఏటో అనేసి మా పిల్లలు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కనుక ఇక్కడ బిర్యానీ మాత్రం సగం పాటు అయితే కనుక అవుతుంది. ఇక్కడ రైస్ అయితే ఒక పాట అయితే కనుక ఉడుకుతుంది కదా. ఇంకా నేను ఒకసారి రైస్ వేసిన తర్వాత నిండుగా వచ్చేసింది ఎసురు. వచ్చిన తర్వాత ఇంకా పాపం వాళ్ళ దగ్గర పెద్ద గిన్నెలు కూడా లేవు, జాలర్ గిన్నెలు, లేదంటే చిన్న ఒక గంప లాంటిది ఉంటే కనుక వాటర్ అలాగే తీయవచ్చు. అయితే చిన్న ఉపాయాలు నేను తనకు చెప్పాను. అంటే కనుక ఏం లేనప్పుడు మనం ఎలా చేసుకోవాలి అన్నట్టుగా. ఇక్కడ మసాలాలు చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. అంటే పల్లెటూరు కదా, వాళ్ళకి చూస్తే కనుక బిర్యానీ తినాలంటున్నారు. అందుకనేసి ఉన్న మసాలాలతోనే చాలా
తక్కువ మసాలాలతోనే మంచి టేస్ట్ అయిన బిర్యానీ అది కర్రల పొయ్యి మీద చేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఒక తెపాలి పెట్టేసాను, మళ్ళీ ఆయిల్ వేసాను సరిపోయినట్టుగా. ఆయిల్ వేసిన తర్వాత స్మాల్ కటింగ్ చేసిన ఆనియన్ అయితే కనుక ఫ్రై చేశాను, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేశాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో అయితే కనుక నేను ఆనియన్ ముక్కలన్నీ తీసేసానండి పక్కకి. అయితే కొద్దిగా ముక్కలు అయితే కనుక అందులోనే వదిలేస్తాను, కొద్దిగా అందులో వదిలేసి కొద్దిగా అయితే కనుక తీసాను బయటికి. ఇప్పుడు ఫ్రెష్ అయిన రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గుమగుమలు ఆడిపోతుంది. అంత మెత్తగా అయితే దంచలేదు, గరుగ్గా దంచారు. అంటే ఇంకా మనము పట్టుకుంటే జారిపోయినట్టుగా గరుగ్గా ఉంది. ఆ మసాలా అయితే ఇంకో బాగుంటుందండి నిజంగా, ఎందుకంటే రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు మజా. ఇంకా శుభ్రంగా కడిగిన చికెన్ అయితే తెచ్చి ఇచ్చారు మా తోడుకోడలు నా దగ్గరికి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత నేను చికెన్ ముక్కలు అయితే వేసేసాను. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు సరిపోయినట్టుగా ఉప్పు వేసాను. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ లీవ్స్, మిర్చి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. అస్సలు గుమగుమలాడిపోతుందని మా తోట అంటే ఇంకా మా ఆయన వాళ్ళ మేనత్త కోడళ్ళు పక్కనే ఇండ్లు వాళ్ళది కూడా, వాళ్ళు అక్కడి నుండి నాకు కేకలేస్తున్నారు, గుమగుమలాడే బిర్యానీ వాసన మా ఇంటి వరకు వస్తుందండో అంటున్నారు. మీకు కూడా దావత్ అని నేను ఇక్కడి నుండి కేకలేస్తున్నానండి. అయితే ఇంకా ఇక్కడ అన్ని మసాలాలు అయితే యాడ్ చేసేసాను. ఇందులో అయితే ఇంకా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసాను, ఇలాచి కూడా వేసాను. సరిపోయినట్టుగా మసాలాలు మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ యాడ్ చేసేస్తున్నాను. అయినా కానీ సరే కొన్ని మసాలాలు అయితే మనకు దొరకలేదు. ఇక్కడ మనము చికెన్ మసాలా కూడా వేస్తున్నాము కొద్దిగా. ఇంకా మొత్తానికి వేసిన తర్వాత ఇంకా కొద్దిగా కారం పొడి, రాయలసీమ కారం పొడి, ఘాటున్న కారం పొడి కూడా ఇక్కడ 2-3 స్పూన్ అయితే వేసాను. ఇక్కడ మనం ఫ్రెష్ అయిన పెరుగు కూడా మనం ఇక్కడ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాము. లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. గుమగుమలు ఆడిపోతుందండి వీధల్లో అయితే ఇంకా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అడుగు పట్టకుండా నేను బాగా ఒక స్పూన్ తీసేసుకొని బాగా రైస్ని అయితే అంటే చికెన్ ముక్కల్ని గ్రేవీని బాగా కలిపేసాను. మనం తీసి పెట్టిన రైస్ ఉంది కదా, సగం వరకే ఉడికిచ్చాను నేను, ఎందుకంటే ఆ చికెన్లో వచ్చిన వాటర్తో ఇది దమ్ అయితే కనుక మనకు రైస్ బాగుంటుంది, ముక్కలు కూడా బాగుంటాయి. పైనుండి నేను ఇంకా ఇక్కడ మనకు సరిపోయినట్టుగా గీ దిట్టంగా పెట్టాను. మా అత్తయ్య అయితే ఇంకా బోల్డ్ గీ పెట్టాను ఇంట్లో. అయితే కనుక నీకు సరిపోయినట్టుగా వేయమని చెప్పారు. నేను అయితే కనుక ఇంకా మా అత్తయ్య చెప్పారు కదా, ఇంక ఇంతే చాలు అనేసి, నేను సరిపోయినట్టు కాదు కదా ఇంకా ఎక్కువగానే వేసేసాను. అంటే ఇంకా మసాలాలు తక్కువ పడ్డాయి కదా, దీని టేస్ట్ అయినాక బాగుంటుంది అనేసి ఆ గీ అయితే నిండుగా వేసేసాను. లెమన్ జ్యూస్ కొద్దిగా మిగిలిచ్చాను, అది కూడా వేసేసాను. పైనుండి అయితే ఇంకా నేను ఆనియన్ అయితే ఇంకా అలంకారం కోసం పైనుండి మనం గ్రానిష్ చేస్తున్నాము. ఆనియన్ కూడా మంచి బ్రౌన్ కలర్లో నేను ఫ్రై చేసిన ఆనియన్ వేసాను. సరిపోయినట్టుగా పుదీనే ఉందండి, చాలా ఎక్కువగా లేదు, తక్కువగా ఉంది. పల్లెటూరు కదండి, అక్కడ ఏవి కొన్ని దొరుకుతూనే కొన్ని దొరకడం లేదు. అందులోనే అడ్జస్ట్ అయిపోయి మంచి గుమగుమలాడే బిర్యానీ అయితే ఇక్కడ రెడీ చేసేసాను. చివరిలో మనకు ఆ మసాలాలలో కొద్దిగా మనకు కలర్ ఫుడ్ వచ్చింది అండి, అందుకనేసి కొద్దిగా కలర్ కూడా వేసేద్దామనేసి కలర్ కూడా నేను యాడ్ చేసేసాను. పైనుండి కొద్ది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మొత్తానికైతే ఇంకా పైన ఒక ప్లేట్ పెట్టేసి, ఇప్పుడు పూర్వకాలంలో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వండినట్టుగా నేను కర్రల పొయ్యిలో నుండి బొగ్గులు ఉంటాయి కదా, మంచి ఎర్రటి కాలిన అగ్గి ఉంటుంది కదండి బొగ్గులు, ఆ ఎర్రటి బొగ్గులు అనేటివి పైన వేసాను. ఆ పైన వేసేటప్పుడు కర్రలతో నేను కర్రలు గుడక పెట్టేశాను. కర్రలు గుడక బాగా అంటే ఇంకా కర్రలు గుడక బాగా బొగ్గు ఉందనేసి ఇక్కడ ఏమైందంటే ఇంకా నా చీర అనేది ఆ బొగ్గు కర్ర వచ్చేసి పడిపోయి చిన్న కన్నం కూడా చీరకు పడిపోయిందండి. ఇప్పుడు గుమగుమల ఏమైంది ఇక్కడ గుమగుమల ఆడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆకలిగా ఉన్నారు బాగా. ఇంకా తీయండి పిండి పిల్లలు తీయండి, నాకు ఆకలిగా ఉంది అని కేకలు వేస్తున్నారు. ఇంకా 2-3 చీన్లు అయితే ఇంకా బయటకు తీసుకొని వచ్చాము. నేను బయటనే కూర్చొని వన్ సైడ్ కొద్దిగా ఆ పిల్లలు అయితే బాగా ఆకలి మీద ఉన్నారండి. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా నేను రైస్ ఒక పక్క నుండి బాగా కలుపుతున్నాను. ముక్కలు రైసు బాగా సమానంగా రావాలా, అంత పులుపు కారం కూడా ఎగ్జాక్ట్లీ బాగుండాలనేసి కలిపి తీస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో